మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎల్లారెడ్డిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ రావు పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో మదన్ మోహన్ రావుకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత అంటే 47.07%. వచ్చిన మెజారిటీ ఎంత అంటే 24,001 ఓట్ల మెజారిటీతోటి ఆయన గెలుపొందారు. మరి ఈ టైంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంతవరకు మద్దతు సంపాదించుకున్నారు, జనం ఆయన పనితీరు పైన ఏమనుకుంటున్నారు, ఇచ్చిన ర్యాంక్ ఎంత, ఎటువంటి ఒపీనియన్స్ వ్యక్తం చేశారో ఒకసారి బిగ్ టీవీ సర్వేలో ఏం తెలిందో మనం చూద్దాం. అయితే అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు, అసెంబ్లీ మొత్తం 55 రోజులు నడిస్తే 50 రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు. పర్వాలేదు, హాజరు అనేది బాగానే కనిపిస్తోంది. సో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో, ఒకసారి ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్: స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు అని ఒక పేరుంది. తర్వాత అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారాయనని చెబుతున్నారు. తర్వాత కోవిడ్ టైంలో సామాజిక సేవ చేశారు. కరోనా అనేది అందరినీ చాలా ఎఫెక్ట్ చేసింది, అందరినీ ఎక్కడెక్కడ మొత్తం వ్యవస్థని స్తంభింపజేసింది. అటువంటి సమయంలో, కోవిడ్ సమయంలో ప్రజల్ని ఆదుకునేటువంటి కొన్ని ప్రయత్నాలు చేశారు, సామాజిక సేవ చేశారు అనేది ప్లస్ పాయింట్గా చెప్పారు బిగ్ టీవీతో. నెక్స్ట్, వేతనంలో ఎక్కువగా పేదలకే పంచుతుంటారు, పేదలకే అది ఆ ఫలితం అందేలాగా చేస్తున్నారని అయితే నిత్యావసర సరుకులు కూడా పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. తద్వారా ప్రాజెక్టులు ఎక్కువగా ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ అయితే వాటర్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా జనానికి ఆ ఫలితాలు అందుతాయి అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్రారంభమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చివరి దశలో. ఎల్లారెడ్డి బస్టాండ్ నిర్మాణం, బస్టాండ్ ఆల్రెడీ నిర్మాణం జరుగుతోంది, అది చివరి దశకు చేరుకుంది. దాన్ని కూడా చాలా వేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, సొంత డబ్బులతో బోర్లు తవ్విస్తూ ఉంటారు. విజన్ ఉన్న నాయకుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు మదన్ మోహన్ రావు. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు మదన్ మోహన్ రావు గురించి. మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. ఎల్లారెడ్డి బస్ డిపోపై పడని ముందడుగు. ఎల్లారెడ్డి బస్ స్టాండ్ అయితే కంప్లీట్ అవుతుంది, బస్సు డిపో గురించి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. బస్సు డిపో పైన ముందడుగు పడకపోవడం అని కూడా మైనస్ పాయింట్గా చూస్తున్నాం. గ్రామాలకు సరిపడా బస్సులు లేకపోవడం, దాంతో అక్కడ గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మరొక పాయింట్. అయితే స్లోగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. సీసీ రోడ్ల నిర్మాణం అనేది జరుగుతుంది, కానీ జరగాల్సినంత వేగవంతంగా జరగట్లేదు అనేది ఇక్కడ మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, జనం ఏం కోరుకుంటున్నారు మదన్ మోహన్ రావు దగ్గర నుంచి. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం కోరుకుంటున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తున్నాం. లింకింగ్ రోడ్లు నిర్మించాలి, తద్వారా గ్రామాలకు రాకపోకలు పెరుగుతుంటాయనేది ఒకటైతే. తర్వాత డ్రైనేజీ కూడా మార్చాలి. పాత డ్రైనేజీ ఉండడం వల్ల అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి డ్రైనేజీ కూడా మార్చాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ చెప్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఆ నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఆ ఫలితాలని ప్రజలకు అందించాలి అనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, భూంపల్లి ప్రాజెక్టు, భీమావీర ప్రాజెక్టు, గుజ్జల్ ప్రాజెక్టు, కాటేవాడి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న నీటి ప్రాజెక్టులు. సో వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఈ ఫలితాలను ప్రజలకు అందించాలి అని కోరుకుంటున్నారు. 100 బెడ్స్ హాస్పిటల్ వేగంగా పూర్తి చేయాలని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలి అనేది ఒకటైతే. కామారెడ్డి నుంచి తాడ్వాయి 4 లేన్ల రోడ్డు కావాలి. కామారెడ్డి నుంచి తాడ్వాయికి ఒక 10-11 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, దూరం ఉంటుంది. సో ఆ రోడ్డు విస్తరణ చేయాలి, అది 4 లేన్ రోడ్డు కావాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. మనం మదన్ మోహన్ రావు యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటారో కూడా మనం చూసాం. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో మనం చూద్దాం. రిజల్ట్ స్కోర్ మనం చూస్తున్నాం. అనుకూలం 57%, బాగానే ఉంది సమయానికి. వ్యతిరేకం కూడా తక్కువగానే కనబడుతుంది, కేవలం 21% వ్యతిరేకత. అలాగే తటస్థంగా కూడా 22%గా మనకు స్కోర్ కనిపిస్తుంది. సో తటస్థాన్ని మరింతగా పాజిటివ్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, వ్యతిరేకతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా సమయం కూడా చాలా ఉంది, కాబట్టి ఇంకా ప్రజలు ఏమేం కోరుకుంటున్నారో చూసాం. ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళకు అందించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంటుంది, అభివృద్ధి ఫలాల్ని ఇంకా మరింతగా ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ యాక్యురేట్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఒపీనియన్స్ క్రోడీకరించి బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ 57%.